ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మము పెరిగిపోతుందో, అప్పుడు దుష్టులను శిక్షించడానికి, మంచివారిని కాపాడడానికి ఆ దేవుడు ఈ భూమిపైన మళ్ళీ అవతరిస్తాడు అని అంటారుగా. అలా మా కోసం అంటరాని వాళ్ళు అని మనుషులను జంతువుల కంటే దారుణంగా చూసిన రోజుల్లో, నడిస్తే అడుగుజాడలు పడతాయని నడుముకు చేపర కట్టించి, ఉమ్మితే నేల మైల పడుతుందని మెడలో కుండను పెట్టించి, మనిషి నీడ పడితేనే పాపం అనుకునే ఓ రాక్షస సమాజంలో మా చీకటిని తరిమేయడానికి ఏప్రిల్ 14, 1891 తేదీన రామ్జీ మాలోజీ సక్పాల్ మరియు భీమాబాయి దంపతులకి మహర్ కులంలో, అంటే మన సైడు మాల కులంలో ఒక నిప్పురవ్వ రగులుతుంది. ఆ రోజు ఎవరికీ తెలీదు, ఒక గుడిసెలో పుట్టిన ఆ పిల్లాడు రేపు నవభారత రాజ్యాంగానికి పునాది వేస్తాడు అని. ఆయన పేరే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. నమస్కారం, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీ శ్రీకాంత్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం భారత రాజ్యాంగ నిర్మాత, దళితోద్ధారకుడు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, మహా మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి, మహాత్మా గాంధీ గారికి అంబేద్కర్ గారికి ఉన్న గొడవ గురించి, హిందూ గ్రంథమైన మనుస్మృతి దహనం గురించి, అంబేద్కర్ గారు తన న్యాయశాఖ మంత్రికి ఎందుకు రాజీనామా చేశారో దాని గురించి, భారత రాజ్యాంగంపై అంబేద్కర్ గారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి, హిందూ మతంపై ఆయన చేసిన తీవ్ర విమర్శల గురించి, మొత్తం ఆయన జీవిత చరిత్ర గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రామ్జీ మాలోజీ సక్పాల్ మరియు భీమాబాయి దంపతులకి 14 మంది సంతానం. అందులో అంబేద్కర్ గారే చిన్నవారు. అంబేద్కర్ గారి తండ్రి సక్పాల్ గారు అప్పటి బ్రిటిష్ ఇండియా మిలిటరీలో చేరి సుబేదార్గా ఎదిగారు. అంబేద్కర్ గారికి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి సక్పాల్ గారు పదవీ విరమణ పొందారు. దీంతో తన భార్యా పిల్లలతో కలిసి సతారా అనే పట్టణానికి వెళ్లి అక్కడ ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు. సక్పాల్ కి సంపాదన తగ్గడంతో ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. అంబేద్కర్ గారికి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అంబేద్కర్ గారి తల్లి చనిపోయారు. ఆమె చనిపోయే సమయానికి ఆమె సంతానంలో 3 కొడుకులు, 2 కుమార్తెలు మాత్రమే మిగిలారు. అంటే 14 మందిలో 9 మంది చనిపోయారు. దీనికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో దళితుల్ని ఊరికి బయట ఉంచేవాళ్ళు. ఒకవేళ వాళ్ళ పిల్లలకు ఏమన్నా జబ్బు చేసినా, జ్వరం చేసినా ఊర్లో ఉన్న డాక్టర్లు అంటరాని వాళ్ళు అనే నెపంతో వైద్యం చేయడానికి నిరాకరించేవాళ్ళు. సరైన మందులు, సరైన వైద్యం అందక తీవ్రమైన పేదరికం, పౌష్టికాహార లోపం, అంటువ్యాధుల వల్ల పసిపిల్లల ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేవి. ఒకరోజు అంబేద్కర్ గారు తన సోదరుడితో కలిసి వేరే ఊరికి వెళ్తూ ఉండగా దారిలో అతనికి దాహం వేసింది. దీంతో పక్కన ఉన్న ఒక ఇంటికి వెళ్ళి, తల్లి కొంచెం నీళ్ళు ఇవ్వండి అని వాళ్ళని అడిగితే, వాళ్ళు వీళ్ళది మహర్కులం అని తెలుసుకొని కోపంతో పక్కనే ఉన్న మురికి నీళ్ళ గుంటను చూపించి ఆ నీళ్ళని తాగండి అని వీళ్ళని తిట్టారు. విధి లేక వాళ్ళు ఆ దాహంతోనే ప్రయాణాన్ని కొనసాగించారు. కొంత దూరం వెళ్ళగా వారికి ఒక ఎద్దుల బండి కనిపించింది. ఆ బండివాడితో మాట్లాడి ఆ బండిలో ప్రయాణం సాగించారు. ఆ బండివాడు కూడా కొంత దూరం తర్వాత వాళ్ళు మహర్లని తెలుసుకొని పట్టరాని కోపంతో బండిలో నుంచి పసిపిల్లలు అని చూడకుండా తోసేశాడు. ఇంతటి అవమానం జరిగినా ఎంతో సహనంతో బండి బాడుగు 2 ఇచ్చి, బండి ఎలాగో మైల పడిపోయింది కాబట్టి ఆ బండిని వారే తోలుకెళ్ళేట్టు ఆ బండివాడు దూరంగా బండి వెనక పరిగెత్తేలా ఒప్పందం చేసుకున్నారు. చూడండి, ఆ కాలంలో దళితుల పట్ల ఎంత కులవివక్ష ఉండేదో. అంబేద్కర్ గారికి పాఠశాలలోనూ అవమానాలే. అంటరానితనం తనను క్లాస్ రూమ్ బయట నేలపై కూర్చునేలా చేసింది. బాల్యం అంటే ఆడుకోవడం కాదు, అవమానాలను భరించడం అని ఆ పిల్లాడికి రోజు తెలిసొచ్చేది. దాహం వేసి గుక్కడి నీళ్ళు అడిగితే అందరూ తాగే గ్లాసు ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. స్కూల్ ప్యూన్ వచ్చి దోసిల్లో నీళ్ళను పోస్తే ఆ నీళ్ళను తాగాలి. స్కూల్ ప్యూన్ ఆ రోజు రాకపోతే ఇంకా ఎంత దాహంతో ఉన్నా సరే ఆ రోజంతా అలానే ఉండాల్సిందే. నో ప్యూన్, నో వాటర్. ఈ అవమానాలు ఎదుర్కొన్న భీమ్ గుండెల్లో ఒక కసి మొదలైంది. తనను దూరం పెట్టిన ఈ సమాజం ముందు ఎప్పటికీ తలదించకూడదు అని నిర్ణయించుకున్నాడు. తను ఎన్ని అవమానాలు పడ్డా కూడా బాగా కసిగా చదివేవాడు. చదువుల మెరుగ్గా ఉన్న అంబేద్కర్ గారిని చూసి కులవివక్ష తీవ్రంగా ఉన్న ఆ రోజుల్లో కూడా కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్ అనే ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు భీమ్రావుని ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు. ఆయన ప్రతిరోజు తాను తెచ్చుకున్న భోజనాన్ని అంబేద్కర్ గారితో పంచుకునేవాడు. భీమ్రావుపై ఉన్న ఆప్యాయతతో ఆ ఉపాధ్యాయుడు పాఠశాల రికార్డుల్లో అంబా వాడేకర్ బదులుగా తన సొంత ఇంటి పేరైన అంబేద్కర్ను రాశారు. అయితే ఈ అంబేద్కర్ అనే ఇంటి పేరు భీమ్రావ్ గారికి రావడానికి ఇంకో కారణం కూడా ఉందని చాలా మంది చెప్తారు. అదేంటంటే అంబేద్కర్ గారి సొంత గ్రామం మహారాష్ట్రలోని అంబా వాడేకర్. సాధారణంగానే మహారాష్ట్రలో ఇంటి పేరుకి చివర కర్ అని యాడ్ చేసి ఇంటి పేరుగా పెట్టుకుంటారు. అంబా వాడేకర్ అనే ఇంటి పేరు పలకడానికి వీలుగా అంబేద్కర్ గా మారి ఉండొచ్చని,
ఎవరు అంబేద్కర్ గారికి అంబేద్కర్ అనే ఇంటి పేరు ఇవ్వలేదని మరికొందరు వాదన. బాబాసాహెబ్ గారు కూడా చిన్ననాటి జ్ఞాపకాలని, పాఠశాలలో తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని వెయిటింగ్ ఫర్ వీసా అనే తన రచనలో రాశారు. కానీ ఎక్కడ అంబేద్కర్ అనే ఇంటి పేరు ఎలా వచ్చిందో రాయలేదు. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు బోర్డు మీద ఒక లెక్క ఇచ్చి విద్యార్థుల్ని చేయమన్నాడు. అప్పుడు అక్కడ విద్యార్థులు ఎవరు చేయలేకపోతే అంబేద్కర్ గారు నేను చేస్తా అనే లోపల అంబేద్కర్ గారిని పిలిచి బోర్డు మీద లెక్క చేయమన్నాడు. అంబేద్కర్ గారు సంతోషంగా బోర్డు మీద లెక్క చేయడానికి రావడంతో బోర్డు వెనక మా భోజనాలు ఉన్నాయని, అవి మైలు పడిపోతాయని విద్యార్థులంతా గోల చేశారు. అంబేద్కర్ గారి దీనస్థితికి ఆ ఉపాధ్యాయుడు కూడా ఎంతో కుమిలిపోయాడు. అంబేద్కర్ గారు అంటే కోప్పడే వాళ్ళు, ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు, కొంచెం ఆయన ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఫేస్ చేసి చూడండి. అంటరాని వాళ్ళు అని ఊరికి దూరంగా పెట్టేశారు. తల్లి దాహం అని అడిగినా కూడా కనీసం నీళ్ళు ఇచ్చే పాపాన్ని పోలేదు. నీడ పడితేనే మైలు అంటుకుంటుందని దూరంగా ఉంచి మాట్లాడేవారు. అగ్రకులాల వాళ్ళ ఇంటి ముందు నుంచి దళితులు వెళ్తే కాళ్ళకున్న చెప్పులు తీసి చేతులు పట్టుకొని ఉమ్మి పడితే నేల మైలు పడుతుందని, మెడలో కుండను పెట్టించి నడిస్తే దళితుల అడుగుజాడలు కూడా పడకూడదని నడుముకు చీపుర కట్టించి నడిపించిన రోజులు రవి. అలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక్కడు చదవాలి అన్న పట్టుదలతో నాలా ఎవరు ఈ వివక్షను ఎదుర్కోకూడదు అని చదువుని ఆయుధంగా చేసుకొని ముంబైలోని ఎలిఫిన్స్టోన్ హై స్కూల్లో చేరాడు. అక్కడ కూడా తన తోటి విద్యార్థులు అంటరానివాడు అని హేళన చేసేవారు. వారు తాగే కూజాలోని నీటిని భీమరావు తాగడానికి వీల్లేదన్నారు. ఒక విద్యార్థి గ్లాస్తో నీళ్లు పోస్తుంటే భీమరావు దోశల్లో పట్టుకొని తాగాలి. భీమరావు తన పాఠశాలలో ప్రత్యేక పాఠ్యభాగంగా సంస్కృతాన్ని తీసుకోవాలి అనుకుంటే అంటరానివాడని ఉపాధ్యాయులు ఒప్పుకోలేదు. ఎన్నో కష్టాలను వచ్చి మెట్రికులేషన్ పాస్ అయిన మొట్టమొదటి దళిత వ్యక్తి ఆయనే. మెట్రికులేషన్ అంటే ఇప్పుడు 10th క్లాస్. అవును, మీరు విన్నది నిజమే. అప్పట్లో 10th క్లాస్ ఒక దళితుడు పూర్తి చేయడం అంటే చాలా పెద్ద విషయం. మొట్టమొదటిసారి దళిత సమాజం నుండి మెట్రికులేషన్ పాస్ అయిన సందర్భంగా అక్కడ ఉన్న మహర్లందరూ అంబేద్కర్ గారికి సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో కౌలుస్కర్ అనే ఉపాధ్యాయుడు అంబేద్కర్ గారి పై చదువులకు సహాయం చేస్తా అని మాటిచ్చాడు. అంబేద్కర్ గారి తండ్రి చాలా సంతోషంగా నేను ఎంత కష్టపడినా నా కొడుకుని చదివించుకుంటా అని ఆనందంతో పొంగిపోయాడు. అంబేద్కర్ గారు పై చదువులు వెళ్ళడానికి ముందే తన కొడుక్కి పెళ్లి చేయాలి అనుకుని రమాబాయి అనే బాలికతో వివాహం కూడా నిర్ణయించాడు. కానీ వివాహం చేయడానికి రామ్జీకి ఉన్న ఒక్క గది సరిపోకపోవడంతో బైకుల్లా అనే చేపల మార్కెట్లో రాత్రి వాళ్ళ పెళ్లి జరిపించాడు. అప్పట్లో దళితులు పెళ్లి చేసుకోవడానికి సరైన స్థలాలు, కమ్యూనిటీ హాళ్ళు ఉండేవి కాదు. అందుకే రాత్రి చేపల మార్కెట్లో ఈ పెళ్లి జరిపించారు. ఉదయం పూట చేపలు, కూరగాయలు అమ్ముకోవడానికి ఉపయోగించే ఆ మార్కెట్లోని రాతి అరుగులనే రాత్రికి పెళ్లికి వెళ్ళిన బంధువులు కూర్చోడానికి కుర్చీలా ఉపయోగించారు. పెళ్లి సమయానికి భీమరావు వయసు 15 ఏళ్ళు, రమాబాయి వయసు 9 ఏళ్ళు మాత్రమే. పెళ్ళైన తర్వాత అంబేద్కర్ గారు ముంబైలోని ఎలిఫిన్స్టోన్ అనే కాలేజీలో చేరి FA పరీక్షకు చదువు ప్రారంభించాడు. భీమరావు BAలో ప్రవేశించే నాటికి తండ్రి ఆర్థిక పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఇలాంటి ఆపద సమయంలో కేలుస్కర్ పండితుడు ఆదుకొని తను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ గారు పేద విద్యార్థులకి ఆర్థికంగా సహాయం చేస్తా అని ప్రకటన చేసిన విషయం తెలుసుకొని కేలుస్కర్ గారే స్వయంగా అంబేద్కర్ గారిని వెంట పెట్టుకుని వెళ్ళి, ఇలా ఒక అంటరాని కులానికి చెందిన ఒక పిల్లవాడు చాలా తెలివైనవాడున్నాడు, మీరు సహాయం చేస్తే చాలా గొప్పవాడు అవుతాడు అని మహారాజ్ గారికి వివరించారు. కేలుస్కర్ గారి మాట మీద గౌరవంతో మరియు అంబేద్కర్ గారి తెలివితేటలు చూసి మహారాజ్ గారు నెలకి 25 రూపాయల స్కాలర్షిప్ మంజూరు చేశారు. బరోడా మహారాజు అయిన సాయాజీరావు గైక్వాడ్ గారు గొప్ప సామాజిక సంస్కర్త మరియు విద్యాభిమాని. తన సంస్థానంలో ఎవరైనా తెలివైన విద్యార్థులు ఉంటే కులం చూడకుండా వాళ్ళకి తన సొంత డబ్బులతో స్కాలర్షిప్ ఇచ్చి చదివించేవారు. తాను రాజు అయిన వెంటనే తన ఆస్థానంలో పేదవారికి కూడా చదువుకునేందుకు పాఠశాలలో అవకాశం కల్పించాడు. భీమరావు అంబేద్కర్ గారు 1912వ సంవత్సరంలో ఆ కాలేజీలో గతంలో ఎవరికీ రానని మార్కులతో BA పాస్ అయ్యాడు. దీంతో బరోడా మహారాజ్ గారు అంబేద్కర్ గారికి తన ఆస్థానంలోనే రక్షణ శాఖలో ఉద్యోగం ఇచ్చాడు. అంబేద్కర్ గారు బరోడా రక్షణ శాఖలో ప్రవేశించిన 15 రోజులకే తన తండ్రి అనారోగ్యంతో మంచాన పడ్డాడని టెలిగ్రామ్ వచ్చింది. దాంతో ఉద్యోగం వదిలేసి వెంటనే రైలు ఎక్కి ఇంటికి చేరుకోగా అతన్ని చూసిన తన తండ్రి ప్రాణాలు వదిలాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చాలా గట్టిగా ఏడ్చాడు అంబేద్కర్. తన తండ్రి చనిపోవడంతో అంబేద్కర్ గారు తన కాళ్ళ మీద తాను నిలబడి కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. తిరిగి బరోడా వెళ్ళాలి అనే ఆలోచనను విరమించుకున్నాడు.
ఎంతసేపు పై చదువులు చదవాలి అనే కోరికతో ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండేవాడు. బరోడా మహారాజ్ గారు విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల కోసం ఉపకార వేతనాలు ఇస్తున్నాడు అని తెలుసుకొని బరోడా మహారాజ్కి అంబేద్కర్ గారు తన కోరికను తెలిపాడు. ఆయన అంగీకరించాడు. ఉపకార వేతనానికి సంబంధించిన ఒప్పంద పత్రంలో విదేశీ విద్య పూర్తి కాగానే తిరిగి వచ్చి బరోడా సంస్థానంలో 10 ఏళ్లు ఉద్యోగం చేయాలని షరతు కూడా పెట్టాడు. ఉన్నత చదువులు చదవడం కోసం అంబేద్కర్ గారు అమెరికా వెళ్లారు. అంటరాని కులానికి చెందిన ఒక విద్యార్థికి విదేశాలలో చదివే అవకాశం రావడం భారత చరిత్రలో చాలా గొప్ప విషయం. ఆ కాలంలో కొన్ని సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు మాత్రమే ఈ అవకాశం లభించేది. బరోడా మహారాజ్ ఇచ్చిన స్కాలర్షిప్ సాయంతో ఏకంగా సముద్రాలే దాటాడు. అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొలంబియా యూనివర్సిటీలో 1913లో అడుగుపెట్టాడు. అక్కడ ఆయనకి అంటరానితనం ఎదురు కాలేదు. మొదటిసారిగా స్వాతంత్రాన్ని, సమానత్వాన్ని చూశారు. భారతదేశంలో ఉన్నట్టు అమెరికాలో కుల మత వివక్షలు లేవు. కాలేజెస్ లోను, హాస్టల్స్ లోను నలుగురితో పాటు స్వేచ్ఛ, గౌరవం, ఆదరణ లభించాయి. అక్కడ చదువుకోవడానికి ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో ఎంఏ క్లాస్ లో తనకిష్టమైన ఎకనామిక్స్ ని ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకున్నాడు. దీంతో పాటు సోషియాలజీ, హిస్టరీ, ఫిలాసఫీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్ వంటి సబ్జెక్ట్స్ మీద కూడా బాగా పట్టు సాధించాడు. దీంతో పాటు మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా పాలించారో అలా అమెరికాలో కొంత భాగాన్ని ఇప్పుడున్న ఫేమస్ న్యూయార్క్ సిటీతో సహా బ్రిటిష్ వాళ్ళు పాలించేవారు. ఆ అమెరికా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి ఎలా స్వాతంత్రం తెచ్చుకున్నారో దాని గురించి, ఆఫ్రికా నుంచి మనుషుల్ని బలవంతంగా తీసుకొని వచ్చి అమెరికాలో బానిసలుగా చేసి వెట్టి చాకరీ చేపిస్తున్న వ్యవస్థకు వ్యతిరేకంగా బ్లాక్ పీపుల్స్ చేసిన పోరాటం గురించి, అబ్రహం లింకన్ వంటి మహామహుల గురించి తెలుసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఏన్షియంట్ ఇండియన్ కామర్స్ అనే పరిశోధన గ్రంథంలో అంబేద్కర్ గారు మన దేశం యొక్క అద్భుతమైన వ్యాపార చరిత్ర గురించి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ పరిశోధన గ్రంథాన్ని పరిశీలించిన కొలంబియా యూనివర్సిటీ 1915లో అంబేద్కర్ గారికి ఎంఏ డిగ్రీ ఇచ్చారు. 1915వ సంవత్సరంలోనే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పరిశోధన గ్రంథంలో బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపారులుగా వచ్చి పాలకులుగా మారి భారతదేశ సంపదను ఎలా దోచుకున్నారో అనే విషయాన్ని రాశారు. క్యాస్ట్స్ ఇన్ ఇండియా, దేర్ మెకానిజం, జీన్స్ అండ్ డెవలప్మెంట్, భారతదేశంలోని కులాలు, నిర్మాణ యంత్రాంగం, పుట్టుక, వ్యాప్తి అనే రీసెర్చ్ పేపర్ రాసి 1916 మే 9న కొలంబియా యూనివర్సిటీలో డాక్టర్ అలెగ్జాండర్ గోల్డెన్ వైజర్ నిర్వహించిన మానవ శాస్త్ర సెమినార్లో 21 ఏళ్ల యువకుడైన అంబేద్కర్ గారు ఈ పేపర్ని చదివి వినిపించారు. అప్పటి వరకు కులం అంటే దేవుడు రాసిన శాసనం అనుకున్న విదేశీయులకు అది మనుషులను విడదీసి మహిళలను బానిసలుగా చేసే ఒక సామాజిక రోగం అని అమెరికా గడ్డ మీద నిలబడి నిరూపించారు. ఆ తర్వాత ద నేషనల్ డివైడ్ ఆఫ్ ఇండియా, ఏ హిస్టారిక్ అండ్ అనలిటికల్ స్టడీ అనే మరో పరిశోధన గ్రంథం కూడా రచించి యూనివర్సిటీ వారికి 1916లో సమర్పించాడు. గతంలో ఎవరూ డిస్కస్ చేయని అతి కష్టమైన ఆర్థిక అంశాల మీద చాలా అవగాహనతో రాసిన ఈ పరిశోధన గ్రంథానికి కొలంబియా యూనివర్సిటీ అంబేద్కర్ గారికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి ఇచ్చింది. ఈ గ్రంథాన్నే కొంతకాలం తర్వాత కొన్ని మార్పులు చేసి 1926లో పిఎస్ కింగ్ అండ్ సన్ అనే ఒక లండన్ కంపెనీ ద ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే పేరుతో బుక్ ని పబ్లిష్ చేసింది. ఈ పుస్తకం ప్రపంచమంతా ప్రశంసలను పొందింది. చిన్న వయసులోనే చాలా కష్టమైన గ్రంథాన్ని రచించిన అంబేద్కర్ కు అమెరికాలోని మేధావులు సన్మానం చేశారు. అప్పటి నుంచి అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా అందరి దృష్టిని ఆకర్షించారు. భారత ఆర్థిక సమస్యలపై అంబేద్కర్ గారు రాసిన ఈ గ్రంథం మన ఇండియన్ పొలిటీషియన్స్ అందరికీ ఓ మార్గదర్శిగా ఉపయోగపడింది. అంబేద్కర్ గారు తనకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టిన ఈ గ్రంథాన్ని బరోడా మహారాజు శ్రీ సాయాజీరావు గైక్వాడ్ గారికి అంకితం ఇచ్చారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో డిగ్రీలు సాధించిన వెంటనే తన చదువుల దాహాన్ని మరింత తీర్చుకోవడానికి 1916 జూన్లో అంబేద్కర్ గారు నేరుగా పడవలో ప్రయాణించి ఆయన ఓడ దిగ్గానే అక్కడ బ్రిటిష్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అంబేద్కర్ గారికి అసలేం అర్థం కాలేదు. ఆ సమయంలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా హోమ్ రూల్ ఉద్యమం, విప్లవాలు గట్టిగా జరుగుతున్నాయి. అమెరికాలో లాలా లజపతి రాయ్ గదర్ పార్టీని పెట్టి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నాడు. అమెరికా నుండి వస్తున్న అంబేద్కర్ గారిని చూసి ఇతను కూడా బ్రిటిష్ ప్రభుత్వంపై కుట్ర చేయడానికి వస్తున్న ఒక భారతీయ విప్లవకారుడు అని పోలీసులు అనుమానించారు. ఆయన వేసుకున్న బట్టలని విప్పి చెక్ చేశారు. కనీసం ఆయన వేసుకున్న బోట్ల లోపల ఏమైనా రహస్య పత్రాలు గాని, ఆయుధాలు గాని దాచాడేమో అని బూట్లు కూడా విప్పించి మరి చాలాసేపు సెర్చ్ చేశారు. ఎక్కడ ఏమీ దొరకలేదు. పైగా ఆయన దగ్గర అమెరికాలోని తన ప్రొఫెసర్లు, లండన్ ప్రొఫెసర్ల కోసం రాసిచ్చిన పరిచయ లేఖలు దొరికాయి.
అప్పుడు వాటన్నిటిని చూసి ఇతను విప్లవకారుడు కాదు, కేవలం చదువుకోవడానికి వచ్చిన ఒక సామాన్య విద్యార్థి అని నిర్ధారించుకున్న తర్వాతే ఆయన్ను ఓడరేవు నుంచి బయటకు పంపించారు. లండన్ వెళ్ళాక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనే యూనివర్సిటీలో చేరి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ వంటి సబ్జెక్ట్స్ తీసుకున్నాడు. దాంతోపాటు ఇక్కడే ఎంఎస్సి మరియు డిఎస్సి డిగ్రీల కోసం అడ్మిషన్ తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైం గ్రేసిన్ అనే లా కాలేజీలో చేరి లా చదివాడు. ఎంఎస్సి కంటే ఎక్కువ జ్ఞానం ఉందని డిఎస్సి చదవడానికి ప్రొఫెసర్లు అంబేద్కర్ గారిని ప్రోత్సహించారు. డిఎస్సి చదువుతుండగా బరోడా సంస్థానం నుంచి ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది. అప్పటి వరకు అంబేద్కర్ గారికి ఇచ్చిన ఉపకార వేతనం అయిపోయిందని, వెంటనే వచ్చి బరోడా సంస్థానంలో 10 సంవత్సరాలు ఉద్యోగిగా పనిచేయాలని మహారాజుకి తెలియకుండా బ్రాహ్మణ అధికారులు లెటర్ పంపించారు. అంబేద్కర్ గారు బరోడా సంస్థానంలో ఉద్యోగం కోసం వస్తున్నాడన్న వార్త విని సంస్థాన ఉద్యోగులు అంబేద్కర్ను స్టేషన్లో కలుసుకొని కారులో తీసుకురావాలని మహారాజు ఆదేశించారు. అంటరాని వాడైన అంబేద్కర్ను కలిసేందుకు ఏ ఉద్యోగి వెళ్ళలేదు. బరోడా సంస్థానంలో రైలు దిగి సామాన్లు తీసుకొని కాలినడకన బరోడా సంస్థానానికి వచ్చారు అంబేద్కర్ గారు. డాక్టర్ అంబేద్కర్ గారిని రక్షణ శాఖ మంత్రిగా నియమించే ఉద్దేశంతో శిక్షణ కోసం రక్షణ శాఖ కార్యదర్శిగా నియమించారు మహారాజు గారు. తన కింద పనిచేసే ఉద్యోగులు ఎవరూ కూడా అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చేవాళ్ళు కాదు. అంటరాని వాడు అని తక్కువగానే చూసేవాళ్ళు. అందరూ తాగే నీళ్ళని అంబేద్కర్ గారిని తాగనిచ్చేవాళ్ళు కాదు. అంబేద్కర్ గారిని సపరేట్ గా నీళ్ళని తెచ్చుకోమనేవాళ్ళు. ఆఖరికి బండ్రోతు కూడా ఫైల్స్ ని ఇవ్వాలంటే దూరంగా నిలబడి అంబేద్కర్ గారికి ఇచ్చేవాడు. తన ఆత్మాభిమానం దెబ్బతిన్నా కూడా తనకు సహాయం చేసిన బరోడా మహారాజ్ కోసం అన్ని సహించాడు. అంబేద్కర్ గారు రక్షణ శాఖ కార్యదర్శి అయినా కూడా సమాజం దృష్టిలో ఆయన ఎప్పుడూ అంటరాని వాడే. అమెరికా, లండన్లలో మేధావిగా గౌరవం పొందిన ఆ సింహం తన సొంత దేశంలో అడుగు పెట్టగానే అంటరానితనం అనే వేటకి చిక్కింది. చేతిలో డాక్టరేట్లు ఉన్నా, ఒంటి మీద మిలిటరీ సెక్రటరీ హోదా ఉన్నా తాను తలదాచుకోవడానికి అద్దెకు ఎవరు ఇల్లు ఇవ్వలేదు. హిందూ హోటల్స్ తిరిగాడు, హిందూ సత్రాలు తిరిగాడు. అంటరాని వాడు అని ఆయన అవమానించి ఎవరు అతనికి ఇల్లు ఇవ్వలేదు. చివరకు తన కులంని దాచి పారసీ సత్రంలో కేవలం చదువుకున్న ఒక ఆఫీసర్గా గది తీసుకున్నాడు. ఆయన పారసీ సత్రంలో చేరిన తర్వాత ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తూనే మరోవైపు శాశ్వతంగా ఉండడానికి ఒక ఇల్లు వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడ ఆయన కులాన్ని చూసి ఇల్లు అద్దెకి ఇవ్వలేదు. బరోడాలో ఉన్న తన పాత స్నేహితులను నేను ఇల్లు మారే వరకు కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండొచ్చా అని అడిగాడు. కానీ ఆ స్నేహితులు కూడా నువ్వు మా ఇంట్లో ఉంటే మాకు సమాజం నుండి ముప్పు వస్తుంది అని సున్నితంగా తిరస్కరించారు. ఆయన సత్రంలో చేరిన 11వ రోజు ఉదయం దాదాపు 10 నుంచి 15 మంది పార్సీలు చేతుల్లో కర్రలు పట్టుకొని ఆయన గది మీదకి దాడికి వచ్చారు. నువ్వు అంటరాని వాడివి, మా సత్రం మైలుపడిపోయింది, గది ఖాళీ చేసి వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాం అని బెదిరించారు. అంత చదువు, అన్ని తెలివితేటలు, మహారాజు ఆస్థానంలో అంత పెద్ద అధికారిగా ఉన్నా సరే ఆయనకి ఒక్కరు కూడా సాయం చేయలేదు. సాయంత్రం తన పెట్టెలు తీసుకుని ఆ సత్రం నుంచి బయటకు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక బరోడాలోని కమాటీ బాగ్ అనే పబ్లిక్ పార్క్ కి వెళ్లి అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని చిన్నపిల్లాళ్ళ గంటల తరబడి వెక్కి వెక్కి ఏడ్చాడు. తన పరిస్థితిని మహారాజుకి చెప్పినా కూడా మహారాజు నేనేం చేయలేను అని చెప్పడంతో విధి లేక తన పదవికి రాజీనామా చేసి ముంబైకి వచ్చేశాడు. అమెరికా, లండన్లో చదివి మహారాజు ఆస్థానంలో పై స్థాయిలో ఉన్నా సరే తనపై సమాజం చూపిస్తున్న ఈ కుల వివక్షని అంబేద్కర్ గారు సహించలేకపోయారు. మరోవైపు స్వాతంత్రోద్యమంలో భాగంగా 1917 నాటికి హోమ్ రూల్ ఉద్యమం, అఖిల భారత కాంగ్రెస్ భారతదేశానికి స్వయం పరిపాలన అధికారం ఇవ్వాలంటూ బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. దీంతో ఆ ప్రెజర్ తట్టుకోలేక 1917 ఆగస్టులో అప్పటి బ్రిటిష్ మంత్రి ఎడ్విన్ మాంటేగ్ భారతీయులకు స్వయం పరిపాలన ఇస్తామని ప్రకటించగానే కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ కలిసి భారతదేశంలో స్వయం పరిపాలన కొనసాగించాలని ఒప్పందం చేసుకున్నాయి. జనాభాలో 5వ వంతున్న అంటరాని వాళ్ళ సంగతి ఏంటని ముంబైలో నారాయణ్ చందోవర్కర్ అనే బ్రాహ్మణ సంఘ సంస్కర్త నాయకత్వంలో అంటరాని వాళ్ళకి పాలనలో అధికారం ఉండాలని బ్రిటిష్ వాళ్ళకి తీర్మానం చేసి పంపారు. నారాయణ్ చందోవర్కర్ గారు 1918 మార్చిలో అంటరానితనం నివారణ సదస్సు అని ఒక మీటింగ్ పెట్టి అందుకు కాంగ్రెస్ పెద్దలను పిలిపించాడు. ఆ మీటింగ్ లో స్టేజ్ పైన బాలగంగాధర్ తిలక్ గారు ఒకవేళ దేవుడు అంటరానితనాన్ని ఆమోదిస్తే అసలు ఆ దేవుణ్ణి పూజించను అని ఒక సూపర్ డైలాగ్ చెప్పాడు. దానికి అక్కడ ఉన్న దళితులంతా చప్పట్లు కొట్టారు. ఆ మీటింగ్ చివరి దశలో దళిత నాయకులు ఒక ప్రమాణ పత్రాన్ని బయటకు తీశారు. స్టేజ్ మీద చెప్పడమే కాదు, ఇక్కడ ఉన్న నాయకులందరూ తమ సొంత జీవితాల్లో అంటరానితనాన్ని పాటించబోము అని ఒక కాగితం మీద సంతకం చేయాలి అని అడిగారు. ఆ కాగితాన్ని తిలక్ దగ్గరకు తీసుకెళ్తే సంతకం పెట్టకపోగా గానుగా ఆడించే వాళ్ళు, బీడీలు పొగాకు అమ్ముకునే వాళ్ళు, చాకలోళ్ళు, మంగళోళ్ళు, చెప్పులు కుట్టుకునే వాళ్ళకి అసెంబ్లీలో ఏం పని? వాళ్ళు అక్కడికి వెళ్ళి గానుగాడిస్తారా, బట్టలు ఉతుకుతారా? చట్టాలు చేసే సత్తా ఉన్నత వర్గాలకు మాత్రమే ఉంది అని తన అహంకారంతో అన్నాడు బాల గంగాధర్
తిలక్. సంపాదన లేకపోవడంతో అంబేద్కర్ గారి కుటుంబంలో రోజులు గడవడం కూడా కష్టమైపోయింది. అంబేద్కర్ గారు కష్టపడి 2 పార్సీలకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు. అలాగే వ్యాపార సలహా సంస్థను ఏర్పాటు చేసి వ్యాపారులకు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. వ్యాపారులకు లాభాలు వచ్చాయి. దీంతో అంబేద్కర్ గారి ఆదాయం కూడా పెరిగింది. కొంతకాలానికి అంబేద్కర్ గారు అంటరానివాడు అని తెలిసాక వ్యాపారులు సలహాలకు రాకపోవడంతో సంస్థ మూతపడింది. దీంతో మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయి. చివరకు అప్పటి బొంబాయి గవర్నర్ అయిన లార్డ్ సిడెన్హోమ్ రికమెండేషన్తో సిడెన్హోమ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో ఆయనకి 1918లో ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది. ఆయన కాలేజీలో పాఠాలు చెప్తుంటే వినడానికి స్టూడెంట్స్ ఎగబడేవారు. ఆయన ఇంగ్లీష్ సబ్జెక్ట్ నాలెడ్జ్ చూసి వేరే కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఆయన క్లాసులో కూర్చునేవారు. కానీ ఆయనతో పాటు పనిచేసే కుల వివక్షతో నిండిన ప్రొఫెసర్లు మాత్రం ఆయనతో దారుణంగా ప్రవర్తించేవాళ్ళు. కనీసం స్టాఫ్ రూమ్ లో అందరూ తాగే నీళ్ల కొండ నుంచి నీళ్లు కూడా తాగనిచ్చేవాళ్ళు కాదు. నువ్వు ఆ కొండను ముట్టుకుంటే మైలు పడిపోతుంది అని వేరే కొండను పెట్టారు. లండన్, అమెరికాలో ప్రపంచ మేధావులతో కలిసి కాఫీలు తాగిన ఆ మహామేధావి తన సొంత దేశంలో తోటి ప్రొఫెసర్లతో కలిసి ఒకే కుండలో నీళ్ళని తాగలేకపోయాడు. భారతదేశంలో స్వయం పరిపాలన పరిశీలనలకు సౌత్ బారో కమిటీని వేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. 1919 చట్టం ప్రకారం భారతీయులకు స్వయం పరిపాలనలో అవకాశం కల్పిస్తున్నాం కదా, మరి ఆ శాసనసభలకు ప్రతినిధులను ఎలా ఎన్నుకోవాలి, అసలు భారతదేశంలో ఓటు వేసే హక్కు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే లెక్కలు తేల్చడానికి లార్డ్ బారో అధ్యక్షతన బ్రిటిష్ ప్రభుత్వం 1919లో ఈ కమిటీని ఇండియాకు పంపింది. ఈ కమిటీ ముందుకు వచ్చిన కాంగ్రెస్ మరియు అగ్రవర్ణ నాయకులు ఒక భయంకరమైన ప్రతిపాదన పెట్టారు. ఎవరికైతే ఆస్తి ఉంటుందో, ఎవరైతే ట్యాక్స్ కడతారో, ఎవరైతే ఉన్నత చదువులు చదువుకున్నారో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలి అని అడిగారు. ఒకవేళ దానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకొని ఉంటే తరతరాలుగా ఆస్తిని చదువును దళితులకు దూరం చేసిన ఈ వ్యవస్థలో దళితులకు ఏనాటికి ఓటు హక్కు వచ్చేది కాదు. అప్పుడే కేవలం 28 ఏళ్ల వయసున్న యువకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సౌత్ బారో కమిటీ ముందు కూర్చొని తన జాతి పక్షాన మాట్లాడుతూ, పన్నులు కట్టే వాళ్ళకే ఓటు హక్కు అంటే కుదరదు, కనీసం చదవడం రాయడం వచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాల్సిందే. ఆస్తి ఉంటేనే ఓటు హక్కు ఇస్తామంటారా? మా ఆస్తిని మా చదువును లాక్కున్నది మీరు. చట్టసభలు మీ జాగిరి కాదు, అందులో మాకు కూడా వాటా కావాలి అని బ్రిటిష్ వారి ముందు తన జాతి తరపున తన స్వరాన్ని వినిపించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలలో తక్కువ కులాల పట్ల పాలక వర్గాల వాళ్ళ ప్రవర్తనను విమర్శిస్తూ వ్యాసాలు, ఉత్తరాలు రాశాడు. ఆర్థికంగా కొంచెం స్థిరపడడంతో మూక్ నాయక్ అనే పత్రికను ప్రారంభించాడు. మూక్ నాయక్ అంటే మోగవాళ్లకు నాయకుడు అని అర్థం. ఆ పత్రికకు సహాయం చేయడానికి కొల్హాపూర్ సంస్థానానికి మహారాజు ఛత్రపతి సాహు మహారాజ్ ముందుకు వచ్చాడు. ఆ రోజుల్లోనే తన కొల్హాపూర్ సంస్థానంలో బ్రాహ్మణాధిపత్యాన్ని ఎదిరించి అణగారిన వర్గాలకు ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చిన మొట్టమొదటి మహారాజు ఆయన. అంబేద్కర్ గారి మేధస్సు మీద ఉన్న అపార గౌరవంతో మీ జాతిని మేలుకొల్పడానికి మీ పత్రికను పెట్టండి, నేను అండగా ఉంటా అని చెప్పి అప్పట్లోనే 2500 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. అప్పట్లో 2500 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. ఈ పత్రిక పెట్టిన నెల రోజులకే మావుగావ్ అనే ఊర్లో జరిగిన అంటరాని వారి సదస్సులో సాహు మహారాజ్ గారు అంబేద్కర్ గారితో కలిసి వేదిక పంచుకున్నారు. ఆ మీటింగ్లో మహారాజ్ గారు మాట్లాడుతూ, ఇంతకాలానికి మీకు నిజమైన నాయకుడు దొరికాడు, డాక్టర్ అంబేద్కర్ రూపంలో దళితులకి ఒక విమోచకుడు వచ్చాడు అని బహిరంగంగా ప్రకటించాడు. ఒక సామాన్య దళితుడిని నాయకుడు అని అంగీకరించిన ఆ క్షణం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది. ఆ తర్వాత 1920 నాగ్పూర్లో జరిగిన అఖిల భారత అంటరాని వర్గాల మహాసభలో అంబేద్కర్ గారు కులాల పుట్టుపూర్వోత్తరాలు, హిందూ సమాజంపై వివరంగా మాట్లాడారు. కష్టాలతో కుటుంబాన్ని నడిపిస్తున్న అంబేద్కర్ గారి దంపతులకి మొదటగా పుట్టిన 2 కుమారులు చనిపోయారు. 3వ కుమారుడైన యశ్వంతరావుపై పంచ ప్రాణాలు పెట్టుకొని ఎంతో శ్రద్ధగా పెంచింది రామాబాయి. ఇదే సమయంలో తన ఆస్థానంలో 10 ఏళ్లు ఉద్యోగం చేయనందుకు ఉపకార వేతనాన్ని తిరిగి చెల్లించాలి అని బరోడా సంస్థానం నుంచి ఒక నోటీస్ పంపించారు. అంబేద్కర్ తిరిగి చెల్లించే స్థితిలో లేడని, కోర్టుకు వెళ్లాలని బ్రాహ్మణ మంత్రులు ప్రయత్నించడంతో మొత్తం తతంగం అంతా తెలుసుకొని బరోడా మహారాజ్ గారు అంబేద్కర్ గారు ఒక్క చిల్లిగవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్డర్ పాస్ చేశాడు. కొంత డబ్బు కూడబెట్టుకొని 1920 సెప్టెంబర్లో మధ్యలో ఆగిపోయిన తన చదువును కంప్లీట్ చేయడానికి మళ్ళీ లండన్ వెళ్ళి తిరిగి తన విద్యా జీవితాన్ని ప్రారంభించాడు. రోజు ఉదయం లైబ్రరీకి వెళ్ళేవాడు. మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా సమయం వృధా చేయడం ఇష్టం లేక తన జేబులో కొన్ని రొట్టె ముక్కలు పెట్టుకొని వెళ్ళేవాడు. అవే తింటూ గంటల తరబడి చదువుతూ ఉండేవాడు. లైబ్రరీ మూసేసే సమయానికి స్వీపర్ వచ్చి, సార్ టైం అయిపోయింది వెళ్ళండి అని ఆయనకి చెప్పే వరకు ఆయన తలెత్తి కూడా చూసేవారు కాదు. రోజుకి ఏకంగా 18 గంటలు చదువుకే అంకితం చేశారు. 1921 అంబేద్కర్ గారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆయన రాసిన
ప్రొవిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే పరిశోధన గ్రంథంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశ సంపదని ఎలా కేంద్రీకృతం చేసి తమ స్వార్థం కోసం వాడుకున్నారో చాలా అద్భుతంగా రాసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కాలేజ్ నుండి ఎంఎస్సి డిగ్రీ పొందారు. 1922లో ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే మరో పరిశోధన గ్రంథంలో బ్రిటిష్ ప్రభుత్వం కావాలనే భారతీయ రూపాయిని తగ్గించేసి బ్రిటిష్ పౌండ్ విలువను పెంచుతుంది, దీనివల్ల భారతీయ రైతులు సామాన్యులు ఎలా నాశనం అవుతున్నారో అన్ని లెక్కలతో సహా నిరూపించాడు. ఇది చదివిన బ్రిటిష్ ప్రొఫెసర్స్ కి కోపం వచ్చి ఇది మరీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, దీన్ని మార్చి రాయండి అని 1922లో ఆ థీసిస్ ని రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసే సమయానికి అంబేద్కర్ గారు జర్మనీలోని బాన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని ఎకనామిక్స్ లో ఇంకొంచెం జ్ఞానాన్ని పొందడానికి చదువుతూ ఉన్నారు. తన గ్రంథాన్ని రిజెక్ట్ చేశారు అని తెలుసుకొని జర్మనీ నుండి లండన్ వచ్చేసి పట్టు వదలని విక్రమార్కుల్లా అంబేద్కర్ గారు 1923లో నేను రాసిన ప్రతి దానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ఆ థీసిస్ ని సబ్మిట్ చేసి బిఎస్సి డిగ్రీని సాధించారు. ఈ పరిశోధన గ్రంథంలోని సూత్రాల ఆధారంగానే ఇప్పటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. అంబేద్కర్ గారు డిఎస్సి డిగ్రీ సాధించాక మళ్ళీ ఇండియాకు వచ్చేశారు. భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత కష్టమైన సబ్జెక్ట్స్ లో అన్ని డిగ్రీలు సాధించిన మొదటి వ్యక్తి, చివరి వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. 1923లో ముంబై హైకోర్టులో అంబేద్కర్ గారు తన బారిస్టర్ జీవితాన్ని ప్రారంభించాడు. అతి తక్కువ కాలంలోనే ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుల్లా పనిచేసి హైకోర్టులో మంచి పేరున్న బారిస్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. బాల గంగాధర్ తిలక్ చనిపోవడంతో గాంధీ గారు కాంగ్రెస్ కి నాయకుడయ్యాడు. గాంధీ నాయకత్వంలో హిందువులు, మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లింలు వారి వారి ఆశయాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. అప్పటిదాకా లైబ్రరీలో పుస్తకాలతో, కోర్టుల్లో చట్టాలతో కోట్లాడిన బాబాసాహెబ్ గారు మొట్టమొదటిసారిగా జనంలోకి వచ్చి నాయకులందరినీ పిలిచి 1924 మార్చి 9న బాంబేలోని దామోదర్ హాల్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. మనకంటూ ఒక బలమైన సంస్థ ఉండాలి, అప్పుడే ప్రభుత్వం మన మాట వింటుంది అని ఆ మీటింగ్లో తీర్మానించారు. ఆ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం కొన్ని నెలల గ్రౌండ్ వర్క్ తర్వాత సరిగ్గా 1924 జూలై 20న ఒక భారీ సంస్థను స్థాపించారు. దాని పేరే బహిష్కృత హితకారిణి సభ, అంటే సమాజం నుండి గెంటేయబడిన వాళ్ళ కోసం పనిచేసే సంస్థ. ఈ సంస్థను స్థాపించిన రోజే ఆయన ఒక మహామంత్రాన్ని దళిత జాతికి ఇచ్చారు. అదే చదువుకో, సమీకరించు, పోరాడు. ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్. ముందుగా చదువుకో, అప్పుడే నీకు జరుగుతున్న అన్యాయం ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత అందరినీ ఒకే తాటిపైకి సమీకరించు, కలిసి ఉంటేనే బలం వస్తుంది. ఆ తర్వాత మీ హక్కుల కోసం భయపడకుండా పోరాడండి అని అంబేద్కర్ గారు ఇచ్చిన పిలుపు ఈ రోజుకి అణచివేతకు గురవుతున్న ప్రజల జీవితాలను మార్చగలిగే ఒక తారక మంత్రం. ఈ సంస్థ ఊరికే మీటింగ్స్ పెట్టి వదిలేయకుండా గ్రౌండ్ లెవెల్లో దళిత విద్యార్థుల కోసం షోలాపూర్ లాంటి ఊళ్ళల్లో హాస్టల్స్ కట్టించారు. ఊరూరా లైబ్రరీలు పెట్టారు. సంస్థ ఆధ్వర్యంలో సరస్వతి విలాస్ అనే మాసపత్రికను ప్రారంభించారు. ఇదే సమయంలో మద్రాసు రాష్ట్రంలో అంటరాని వాళ్ళ హక్కుల కోసం ద్రవిడ నాయకుడు పెరియార్ గారు పోరాటాన్ని ప్రారంభించాడు. ఎస్కే బోలే అనే ఒక నాయకుడు 1923 ఆగస్టులో అసెంబ్లీలో ఒక చారిత్రాత్మక తీర్మానం పెట్టాడు. ప్రభుత్వ డబ్బుతో కట్టిన చెరువులు, బావులు, బడులు, ఆసుపత్రులు ఏవైనా సరే దళితులతో సహా ప్రజలందరూ వాడుకోవచ్చు, దాన్ని ఎవరైనా అడ్డుకుంటే శిక్ష పడుతుంది అని ఒక రూల్ పాస్ చేశారు. దాన్ని చరిత్రలో బోలే తీర్మానం అంటారు. దళితులకి చెరువులో నీళ్లు తాగే హక్కు ఉందని చట్టం వచ్చినా కూడా మహారాష్ట్ర రాష్ట్రంలో మహద్ అనే గ్రామంలో మేం మాత్రం దళితులని చెరువులో నీళ్లు తాగనివ్వం అని అగ్రవర్ణాల వాళ్ళు ఆ చట్టాన్ని లెక్క చేయలేదు. ఈ విషయం అంబేద్కర్ గారికి తెలిసి మహద్ గ్రామంలోనే కొలాబా జిల్లా అంటరాని వర్గాల మహాసభ అనే ఒక మీటింగ్ పెట్టి, మీటింగ్ అయిపోగానే అందరినీ ఆ చెరువు దగ్గరకు తీసుకెళ్లి ఎవరికి చెరువులో నీళ్లు తాగడానికి ధైర్యం సరిపోకపోవడంతో ముందుగా చెరువులోకి దిగి నీళ్లు తాగి అందరికి ధైర్యాన్ని ఇచ్చాడు. కుక్కలు ఆ చెరువులో ఈత కొట్టచ్చు, పందులు ఆ చెరువులో బురద పూసుకోవచ్చు, పశువులు ఆ నీళ్ళను తాగొచ్చు. కానీ అదే ఊర్లో పుట్టిన దళితుడు ఆ నీళ్ళను ముట్టుకుంటే చెరువు మైలపడిపోతుంది. తరతరాలుగా ఈ దేశంలో అక్షరాన్నే కాదు గుక్కడు నీళ్లను కూడా దళితులకి దూరం చేశారు. ఈ అన్యాయాన్ని ఎదిరిస్తూ అంబేద్కర్ గారు చేసిన పోరాటమే మహద్ సత్యాగ్రహం. అంబేద్కర్ గారితో సహా దళితులందరూ ఆ చెరువులో నీళ్లు తాగి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ ఊరి అగ్రవర్ణాల వాళ్ళు ఆగ్రహంతో దళితుల ఇళ్ల మీద పడి దొరికిన దళితుని దొరికినట్టు కొట్టారు. దళితులు నీళ్లు తాగడం వల్ల చెరువు మైలపడిపోయిందని 108 కుండలలో ఆవు పేడ, ఆవు మూత్రం, పాలు, పెరుగు తీసుకుని వచ్చి ఆ చెరువులో కలిపారు. జరిగిన దాడులు, అవమానం చూసిన బాబాసాహెబ్ గారు తగిలిపోయారు. మార్చి నెలలో కేవలం ఒక చెరువు నీళ్లు మాత్రమే తాగాం, ఈసారి అంటరానితనం పునాదులే బద్దలు కొడతాం అని అదే ఏడాది డిసెంబర్ 25న మళ్ళీ అదే మాది ఊర్లో వేలాది మందితో మీటింగ్ పెట్టారు. అగ్రవర్ణాల వాళ్ళు ముందే భయపడి కోర్టుకెళ్లి దళితులు మళ్ళీ చెరువు దగ్గరకు రాకూడదు అని స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. బాబాసాహెబ్ గారు చట్టాన్ని గౌరవించే బారిస్టర్ కాబట్టి కోర్టు ఆర్డర్ని ధిక్కరించి చెరువు దగ్గరకు వెళ్ళలేదు.
నన్ను చెరువు దగ్గరకు వెళ్లకుండా కోర్టుల ద్వారా ఆపగలరు, కానీ నా జాతిని బానిసలుగా మార్చిన మీ సిద్ధాంతాన్ని తగలబెట్టకుండా ఎవరూ ఆపలేరు అని వేలాది మంది దళితుల సాక్షిగా కుల వివక్షకు అతిపెద్ద మూల గ్రంథమైన మనుస్మృతిని చితిమంటల్లో తగలబెట్టారు. మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో అక్కడున్న రాముడి విగ్రహం నల్లగా ఉంటుంది కాబట్టే ఆ గుడిని కాలారాం మందిరం అంటారు. రాముడు నల్లగా ఉన్నాడన్న భక్తితో వెళ్ళి మొక్కుతారు, కానీ నల్లగా ఉన్నారని దళితులను మాత్రం ఆ గుడిమెట్లు ఎక్కనివ్వలేదు అగ్రవర్ణాల వాళ్ళు. అంటరానితనం అనే క్యాన్సర్ ఎక్కడ పుడుతుందో బాబాసాహెబ్ గారికి అర్థమైంది. చెరువు నీళ్ళ దగ్గర మొదలైన ఆ దండయాత్ర నేరుగా దేవుడి గుడి తలుపుల దగ్గరకు చేరుకుంది. 1930 మార్చి 2 నాసిక్ వీధుల్లో నల్లకోటు కప్పుకున్న ఒక జనసంద్రం పోటెత్తింది. బాబాసాహెబ్ గారితో పాటు ఆయన కుడిభుజం లాంటి బాబురావు గైక్వాడ్ నేతృత్వంలో ఏకంగా వేలాది మంది దళితులు కాలారాం గుడి ముందు బైఠాయించారు. వాళ్ళు ఎవరిని కొట్టలేదు, కత్తులు పట్టుకోలేదు. కేవలం మాకు గుళ్ళోకి వెళ్లే హక్కు కావాలి అని గుడి 4 ద్వారాల ముందు నెలల తరబడి అహింసా పద్ధతిలో సత్యాగ్రహం చేశారు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఏప్రిల్ 9న శ్రీరామనవమి పండగ వచ్చింది. పండగ రోజు దేవుడి రథాన్ని దళితులు అగ్రవర్ణాలు కలిసి లాగాలని ఒక ఒప్పందం జరిగింది. కానీ రథం బయటకు రాగానే అగ్రవర్ణాల వాళ్ళు దళితుల మీద పడి రాళ్లతో కర్రలతో దారుణంగా దాడి చేశారు. దేవుడి సాక్షిగా ఆ గుడి వీధుల్లో దళితుల రక్తం ఏరులై పారింది. బాబాసాహెబ్ గారి మీద కూడా రాళ్ల దాడి జరిగింది. ఈ దేశంలో దేవుడి కంటే కులమే ఎక్కువ అని బాబాసాహెబ్ గారికి ఆ రోజే అర్థమైంది. 1 కాదు 2 కాదు, ఆ గుడి తలుపులు దళితుల కోసం తెరవడం కోసం దళితులు ఏకంగా 5 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. కానీ అగ్రవర్ణాల మనసు మారలేదు. ఇక ఈ మతంలో ఉంటే తన జాతికి భవిష్యత్తు లేదని బాబాసాహెబ్ గారు డిసైడ్ అయ్యారు. 1935లో యోలా అనే ఊర్లో జరిగిన సభలో దళిత సింహం ఒక గర్జన చేసింది. నేను దురదృష్టవశాత్తు ఒక హిందూగా పుట్టాను, అది నా చేతిలో లేదు, కానీ ఒక హిందూగా మాత్రం నేను చచ్చిపోను అని అంబేద్కర్ గారు చేసిన గర్జనతో యావత్ భారతదేశపు హిందూ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అంబేద్కర్ వర్సెస్ మహాత్మా గాంధీ. లండన్లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్ గారు హాజరయ్యారు. అక్కడ బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడుతూ 150 ఏళ్లుగా మీరు మా దేశాన్ని పాలిస్తున్నారు కదా, మాకు ఏమైనా మీరు మేలు చేశారా? మీరు రాకముందు మా గుళ్ళకు వెళ్ళే హక్కు లేదు, మీరు వచ్చాక ఏమైనా ఇచ్చారా? మీరు రాకముందు ఊరి చెరువులో నీళ్లు తాగే హక్కు లేదు, మీరు వచ్చాక ఏమైనా ఇచ్చారా? మా బ్రతుకులు ఏమాత్రం మార్చలేని మీ బ్రిటిష్ ప్రభుత్వం మాకు అవసరం లేదు, మాకు రాజ్యాధికారం కావాలి, దళితులకు రాజకీయ హక్కులు కావాలి అని గర్జించాడు. ఆ సమావేశంలో పాల్గొన్న బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్తో సహా అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు లండన్ పేపర్స్ అన్ని అంబేద్కర్ గారి స్పీచ్ని హెడ్లైన్స్లో ప్రచురించాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎవరూ పాల్గొనలేదు. 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ గారు దళితులకి సపరేట్ ఎలక్టరేట్స్ కావాలని అడిగారు. ఈ సపరేట్ ఎలక్టరేట్స్ అంటే ఏంటంటే సమాజంలో ఉన్న మైనారిటీలు వాళ్ళ రిప్రజెంటేటివ్గా గవర్నమెంట్తో వాళ్ళ రైట్స్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడానికి కేవలం వాళ్ళు మాత్రమే ఓట్స్ వేసి వాళ్ళ నాయకుడిని ఎన్నుకోవడమే ఈ సపరేట్ ఎలక్టరేట్స్ అంటే. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక నియోజకవర్గాన్ని ముస్లిం రిజర్వ్డ్ నియోజకవర్గం అనుకుందాం. మామూలుగా ఇప్పుడైతే కులం మతంతో చూడకుండా అందరూ ఓట్స్ వేసి క్యాండిడేట్స్ని గెలిపించుకుంటాం. కానీ ఇక్కడ సపరేట్ ఎలక్టరేట్స్ కాబట్టి కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఓటు వేసి వాళ్ళ నాయకుడిని ఎన్నుకుంటారు. అన్రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అందరూ కలిసి ముస్లిమ్స్తో సహా ఓటు వేసి అభ్యర్థిని గెలిపించుకుంటారు. ఇప్పుడు ముస్లిమ్స్కి 2 సార్లు ఓటు వేసే ఛాన్స్ వచ్చింది. ముస్లిమ్స్ రిజర్వ్డ్ నియోజకవర్గాలైనా ముస్లిమ్స్ ఓటేయచ్చు, అన్రిజర్వ్డ్ నియోజకవర్గాలైనా ముస్లిమ్స్ ఓటేయచ్చు. ఈ సపరేట్ ఎలక్టరేట్స్ ని ఆల్రెడీ బ్రిటిష్ ప్రభుత్వం ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్ మరియు ఆంగ్లో ఇండియన్స్ కి ఇచ్చేసింది. దళితులకు కూడా సపరేట్ ఎలక్టరేట్స్ కావాలని, మా హక్కుల కోసం పోరాడడానికి మా తరపున కూడా నాయకులు కావాలని, ఆ నాయకుడిని దళితులే ఎన్నుకోవాలని అంబేద్కర్ గారు ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో అడిగారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వంకు ముందే అక్కడే ఉన్న గాంధీ దీన్ని వ్యతిరేకించారు. మొత్తం భారతదేశానికి దళితులతో సహా అందరికీ ప్రాతినిధ్యం వహించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. దళితులు హిందూ మతంలో ఒక భాగం కాబట్టి వాళ్ళకి ప్రత్యేక రాజకీయ హక్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని గాంధీ వాదించారు. గాంధీ గారు ఆ మాట అనగానే బాబాసాహెబ్ గారు అక్కడే లేచి నిలబడి ఆయనకి నేరుగా కౌంటర్ ఇచ్చారు. మహాత్మా గాంధీ గారు చెప్తున్నది పచ్చి అబద్ధం. దళితుల తరపున కాంగ్రెస్ పోరాడుతుంది అనడం కరెక్ట్ కాదు. అగ్రవర్ణ హిందువులు మమ్మల్ని ఎప్పుడు తమ వాళ్ళుగా చూడలేదు, కాబట్టి మిగతా మైనారిటీలాగా మాకు కూడా సొంత నాయకుడిని ఎన్నుకునే సపరేట్ ఎలక్టరేట్స్ కావాల్సిందే అని లండన్ పార్లమెంట్లో భీష్మించు కూర్చున్నాడు. 2 వర్గాల వాళ్ళు ఏమాత్రం తగ్గైపోయేసరికి అప్పటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్, మీరు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు కాబట్టి నేనే దళితులకి ఏ హక్కులు ఇవ్వాలో స్వయంగా నిర్ణయం తీసుకుంటాను అని ఆ మీటింగ్ ని ముగించేశారు. సమావేశం జరిగిన 8 నెలల తర్వాత కమ్యూనల్ అవార్డ్ పేరుతో దళితులకి సపరేట్ ఎలక్టరేట్స్ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది. దళిత వాళ్ళన్నీ సంబరాలు చేసుకున్నాయి. దళితులకు సపరేట్ ఎలక్టరేట్స్ వచ్చింది అని తెలియగానే
అగ్రవర్ణాల్లో అలజడి మొదలైంది. అప్పటి ఎర్రవాడ జైల్లో ఉన్న మహాత్మా గాంధీకి ఈ కమ్యూనల్ అవార్డు వార్త తెలియగానే దానిని వెంటనే రద్దు చేయాలని చెప్పి 1932 సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఆ దీక్షను ఆపకపోతే 1932లోనే గాంధీ గారు చనిపోయేవారు. ఆ నిందని అంబేద్కర్ గారితో పాటు మొత్తం దళిత సమాజం మొత్తం మోయాల్సి వచ్చేది. గాంధీ చనిపోవడానికి దళితులు కారణం అవ్వకూడదని ఆ దీక్ష ఆపడానికి సెప్టెంబర్ 24న బాబాసాహెబ్ గారు పూనా ప్యాక్ట్ మీద సంతకం చేశారు. ఈ పూనా ప్యాక్ట్ ఒప్పందం ప్రకారం సపరేట్ ఎలక్టరేట్స్ ని తీసేసి జాయింట్ ఎలక్టరేట్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. జాయింట్ ఎలక్టరేట్స్ ప్రకారం దేశంలోని దళితులు, మైనారిటీలు రిజర్వ్డ్ సీట్స్ లో పోటీ చేస్తే కేవలం వాళ్ళ మతం వాళ్ళు, వాళ్ళ కులం వాళ్ళే కాకుండా అందరూ కలిసి ఓట్స్ వేస్తారు. ఈ జాయింట్ ఎలక్టరేట్స్ నే మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. పూనా ప్యాక్ట్ ఒప్పందంతో తన జాతికి సపరేట్ ఎలక్టరేట్స్ పోయినా సరే బాబాసాహెబ్ గారు కుంగిపోలేదు. మతం పేరుతో, కులం పేరుతో మనకు హక్కులు ఇవ్వడానికి అందరూ అడ్డుపడుతున్నారు. కాబట్టి మనం శ్రమించే కార్మికులుగా ఏకమై రాజకీయ అధికారాన్ని సాధించాలి అని డిసైడ్ అయ్యాడు. ఆ లక్ష్యంతోనే సరిగ్గా 1936 ఆగస్టులో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు. పార్టీ పెట్టిన నెక్స్ట్ ఇయర్ 1937లో ముంబై అసెంబ్లీకి ఎలక్షన్స్ వచ్చాయి. కాంగ్రెస్ లాంటి 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ముందు ఈ కొత్త పార్టీ ఏమవుతుందో అని అందరూ నవ్వారు. కానీ దళితులు, కార్మికులు ఒకే తాటిపైకి వచ్చి బాబాసాహెబ్ గారికి అండగా నిలబడ్డారు. ఆ ఎలక్షన్స్ లో కేవలం 17 స్థానాల్లో పోటీ చేసిన అంబేద్కర్ గారి పార్టీ ఏకంగా 15 స్థానాలు గెలిచి కాంగ్రెస్ గుండెల్లో రైలు పరిగెత్తించింది. అందులో 11 రిజర్వ్డ్ సీట్స్ అయితే 4 జనరల్ సీట్స్ లో కూడా గెలిచి అగ్రవర్ణాల నోళ్లు మూయించాడు. ఆ దెబ్బతో అంబేద్కర్ గారి సత్తా ఏంటో బ్రిటిష్ వాళ్ళకి అర్థమైపోయింది. దేశంలో కార్మికులను కంట్రోల్ చేయడానికి ఆయన ఒక్కడే కరెక్ట్ అని ఏకంగా వైస్రాయ్ కేబినెట్ లో లేబర్ మినిస్టర్ గా పదవినిచ్చారు. ఒకప్పుడు స్కూల్ బయట కూర్చున్న అంటరాని వాడు ఇప్పుడు దేశ కార్మిక చట్టాలను శాసించే కుర్చీలో కూర్చున్నాడు. ఈ రోజు మనం ఏసీ రూమ్ లో రోజుకి 8 గంటలు పని చేసుకొని ఇంటికి వెళ్తున్నామంటే అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. ఆ రోజుల్లో 12 నుంచి 14 గంటలు రక్తం చిందిస్తూ పనిచేస్తున్న కార్మికుల వర్క్ టైమింగ్స్ ని 8 గంటలకు తగ్గించింది ఆ మహానుభావుడే. ఆడవాళ్లకు గర్భవతులుగా ఉన్నప్పుడు జీతంతో కూడిన సెలవులు ఇచ్చే మెటర్నిటీ లీవ్స్ తెచ్చింది ఆయనే. మనం రిటైర్డ్ అయ్యాక మనం బ్రతకడానికి ఉపయోగపడే పిఎఫ్ మరియు ఈఎస్ఐలను చట్టబద్ధం చేసింది ఆయనే. ఆ రోజు ఆయన రాసిన ఈ చట్టాలు కేవలం దళితుల కోసమే కాదు, ఈ రోజు ఇండియాలో పనిచేస్తున్న అగ్రవర్ణ కార్మికుల, ఉద్యోగుల జీవితాలకు శ్రీరామ రక్ష. 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ 100 ఏళ్లుగా ముక్కలై ఉన్న ఈ దేశాన్ని ఒకే దారంతో కట్టుపడేసే రాజ్యాంగాన్ని ఎవరు రాయాలి అనే క్వశ్చన్కి గాంధీ, నెహ్రూ దేశ నాయకులందరికీ ఒకే ఒక పేరు గుర్తొచ్చింది. ఒకప్పుడు ఏ దేశమైతే ఆయన్ని క్లాస్ రూమ్ బయట కూర్చోబెట్టిందో, ఏ దేశమైతే ఆయన్ని చెరువులో నీళ్లు కూడా తాగనివ్వలేదో అదే దేశం ఇవాళ ఆయన్ని బ్రతిమలాడి రాజ్యాంగం రాసే అత్యున్నత కుర్చీలో కూర్చోబెట్టింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు నిద్ర లేకుండా శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ఈ దేశం చేతిలో పెట్టాడు. అగ్రవర్ణాలకి, దళితులకి, మహిళలకి, పేదవాళ్ళకి, దేశంలో ప్రతి ఒక్కరికి ఒకే ఓటు, ఒకే హక్కు ఇచ్చాడు. ఏ అంటరానితనం వల్ల తను కన్నీరు పెట్టి ఏడ్చాడో అదే అంటరానితనాన్ని ఆర్టికల్ 17 ద్వారా నేరుగా మారుస్తూ దేశం నడుబొడ్డున సంతకం చేసిన దళిత సింహం. రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాయలేదు, బిఎన్ రావు రాశాడు అని చెప్పేవాళ్ళు ఒకసారి నిజాలు తెలుసుకోండి. రాజ్యాంగాన్ని రాయడానికి వేసిన డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నది 7 మంది సభ్యులు. వాళ్ళలో ఒకరు అనారోగ్యంతో రాజీనామా చేశారు, ఒకరు చనిపోయారు, ఒకరు అమెరికా వెళ్ళిపోయారు, ఒకరు రాష్ట్ర రాజకీయాల్లో బిజీ అయిపోయారు. మిగిలిన 2 అనారోగ్యం కారణంగా సరిగ్గా ఢిల్లీకే రాలేదు. ఇక మిగిలింది రాజ్యాంగాన్ని రాయడానికి నడుం బిగించింది, రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి రాజ్యాంగ రచన చేస్తూ అందరి సందేహాలకి, ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది ఒకే ఒక్కడు, అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ 7 మంది డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుల్లో ఎక్కడ బిఎన్ రావు పేరు లేదు. బిఎన్ రావు ప్రభుత్వం నియమించిన ఒక సలహాదారు మాత్రమే. బిఎన్ రావు గారు చేసింది ఏంటంటే ప్రపంచ దేశాలు తిరిగి ఆ దేశ రాజ్యాంగాలు చదివి మనకు అవసరమైన వాటిని ఒక ఇనిషియల్ డ్రాఫ్ట్ లో రాశారు. అంటే ఒక రఫ్ నోట్స్ రాసి డ్రాఫ్టింగ్ కమిటీకి ఇచ్చాడు. అందులో ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించి మన దేశానికి ఏం అవసరం, ఏది ప్రజల ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంది, చట్టపరంగా ఏ పదాన్ని వాడాలి అని అడుగడుగునా పరిశీలించి ఒక చట్టబద్ధమైన రూపం ఇచ్చి రాజ్యాంగ సభలో 7,000కు పైగా సవరణల గురించి గంటల తరబడి వాదించి అందులో 2,473 సవరణలు చేసి మన దేశానికి భారత రాజ్యాంగాన్ని ఇచ్చింది మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. 1948 జనవరిలో అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన పూర్తి చేశారు. రాత్రింబవళ్లు రాజ్యాంగం రాయడం కోసం కష్టపడడంతో అంబేద్కర్ గారి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. డాక్టర్లతో పాటు అంబేద్కర్ గారిని చూసుకోవడానికి డాక్టర్ సవితా కబీర్ను నియమించారు. వైద్యుల కృషి, సవితాదేవి సేవ వల్ల అంబేద్కర్ గారు తిరిగి కోలుకున్నారు.
ఆమెకి ఇంకా పెళ్లి కాకపోవడంతో 1948 ఏప్రిల్ 15న బ్రాహ్మణ స్త్రీ అయిన సవితాదేవిని వివాహం చేసుకున్నారు. 1948 ఏప్రిల్ 25న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే భారీ సభలో నేను కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా చేరిన మాట వాస్తవమే, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, నేను కాంగ్రెస్ మనిషిని కాను అని ప్రసంగించారు. ఈ విషయంలో నెహ్రూ, అంబేద్కర్ గారికి తీవ్ర అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. నెహ్రూ ఒక లేఖ అంబేద్కర్ గారికి రాస్తే దానికి కౌంటర్గా అంబేద్కర్ గారు నెహ్రూకి ఒక లేఖ రాశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం దళితులకు మాత్రమే దేవుడు అనుకుంటే అది పచ్చి అబద్ధం. ఈ దేశపు ఆడబిడ్డల కోసం విడాకులు తీసుకునే హక్కు, తండ్రి ఆస్తుల సమాన హక్కు మహిళలకు కల్పిస్తూ అప్పటి న్యాయశాఖ మంత్రిగా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాడు. ఆ బిల్లు పేరే హిందూ కోడ్ బిల్. కానీ మనువాద నాయకులు పార్లమెంట్లో ఆ బిల్లుని అడ్డుకున్నారు. మహిళలకు ఆస్తి హక్కులు ఇస్తే హిందూ ధర్మం నాశనం అయిపోతుంది, విడాకులు ఇస్తే ఇళ్ళన్నీ కూలిపోతాయి అని అప్పటి నాయకులు పార్లమెంట్ లోపల బయట భయంకరంగా ఆందోళన చేశారు. పదవుల కోసం నాయకులు తమ ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టే ఈ దేశంలో ఆడబిడ్డల హక్కుల కోసం అప్పటి ప్రధాని నెహ్రూ మరియు కాంగ్రెస్ విధానాల మీద నిప్పులు చెరుగుతూ తన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి పార్లమెంట్ నుంచి ఆత్మగౌరవంతో బయటకు వచ్చేశారు. హిందూ మతం అంటే తలుపులు మెట్లు లేని ఒక బహుళ అంతస్తుల భవనం లాంటిది. కింద అంతస్తులో పుట్టినవాడు కిందే చావాలి, పైకి వెళ్లే దారి ఉండదు. పై అంతస్తులో ఉన్నవాడు కిందకి రాడు. అంటే ఏ కులంలో పుడితే ఆ కులంలోనే బ్రతకాలి తప్ప ఎదుగుదల ఉండదు. అంటరానితనం పోవాలంటే కులాలు పోవాలి. కానీ కులాలను హిందూ వేదాలు, మనుస్మృతి లాంటివి దేవుడి పేరుతో సమర్థిస్తున్నాయని, ఆ శాస్త్రాలను శృతులను ధిక్కరిస్తే తప్ప హిందూ మతంలో సమానత్వం రాదని, కానీ అగ్రవర్ణాల వాళ్ళు దీనికి ఒప్పుకోరు. అందుకే అసమానతను పీకిపారేయడానికి ఏకైక మార్గం మతం మారడం మాత్రమే అని తనతో పాటు సుమారు 5 లక్షల మంది దళితులతో అక్టోబర్ 14, 1956లో నాగ్పూర్ దీక్షా భూమిలో బౌద్ధ మతం తీసుకున్నారు. బౌద్ధ మతం తీసుకునే రోజు మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు హిందూగా పుట్టాను, కానీ హిందూగా మాత్రం చనిపోను అని 21 ఏళ్ల క్రితం చేసిన శపథాన్ని నిలబెట్టుకున్నాను. ఇన్ని రోజులు భయంకరమైన నరకంలో బ్రతికాను. ఈ రోజు ఆ నరకం నుండి విముక్తి పొంది ఒక దివ్యమైన వెలుగులోకి వచ్చాను అని కన్నీటి పర్యంతం అయ్యారు. నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను దేవుళ్ళుగా నమ్మను. కుల వివక్షను సమర్థించే ఏ సిద్ధాంతాన్ని నేను అంగీకరించను. మనుషులందరూ సమానమే అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అంటూ ఆ దీక్షా భూమిలో సుమారు 5 లక్షల మందితో ఆయన గొంతు కలిపి ప్రతిజ్ఞ చేశారు. 100 ఏళ్లుగా తలదించుకుని బ్రతికిన ఒక జాతి తలెత్తుకుని గర్జించిన క్షణం అది. దురదృష్టవశాత్తు బౌద్ధ మతం తీసుకున్న 2 నెలలకే డిసెంబర్ 6, 1956వ తేదీన అంబేద్కర్ గారు అకస్మాత్తుగా మరణించారు. ఆయన రాజ్యాలు ఏలలేదు, ఆస్తులు కూడబెట్టలేదు, కత్తిపట్టి యుద్ధం చేయలేదు. ఆయన ఎంచుకున్న ఒకే ఒక ఆయుధం చదువు. ఆ చదువు దెబ్బకి 100 ఏళ్ల వివక్షకు పునాదులు కదిలిపోయాయి. దేవుడి గుడి తలుపులు మూసిన వాళ్ళందరూ ఆయన రాసిన రాజ్యాంగం ముందు తల వంచి నిలబడ్డారు. ఒకప్పుడు స్కూల్ బయట కూర్చున్న అంటరాని వాడు ఈ రోజు దేశం నడుస్తున్న దారికి భాగ్య విధాత అయ్యాడు. ఆయన కేవలం ఒక కులానికి నాయకుడు కాదు, ఈ దేశంలో శ్రమించే ప్రతి కార్మికుడి బంధువు, తన హక్కుల కోసం పోరాడే ప్రతి మహిళకు సొంత అన్న. ఓటు అనే బ్రహ్మాస్త్రంతో ఈ దేశాన్ని శాసించే హక్కును ప్రతి పేదవాడి చేతిలో పెట్టిన ప్రజాస్వామ్య పితామహుడు. మనం గర్వంగా వేస్తున్న ఈ ఓటు, మనం పీల్చుకుంటున్న ఈ స్వేచ్ఛ వాయువు, మనం బ్రతుకుతున్న ఈ ప్రజాస్వామ్యం ఆయన పెట్టిన భిక్ష. అంబేద్కర్ అంటే ఒక పేరు కాదు, అదొక ఆలోచన. అంబేద్కర్ అంటే ఒక విగ్రహం కాదు, అదొక ఆయుధం. అంబేద్కర్ అంటే గడిచిపోయిన చరిత్ర కాదు, జరగబోయే వర్గ పోరాటానికి ముందస్తు హెచ్చరిక. జై భీమ్ అంటే కేవలం నినాదం కాదు, నెత్తురు చిందించకుండా ఒక జాతి సాధించిన ఆత్మ గౌరవ కిరీటం. ఆయన భౌతికంగా మనతో లేకపోయినా మనం పీల్చే స్వేచ్ఛ వాయువులో, మనం అనుభవిస్తున్న ప్రతి హక్కులో ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. తరతరాల బానిసత్వాన్ని పారద్రోలి సమానత్వం వైపు ఆయన వేసిన అడుగులు నిజంగా భావితరాలకి ఒక అతిపెద్ద ఆయుధం, అంతులేని స్ఫూర్తి.